కాలు సంబంధించి చక్కగా హైదరాబాదులో ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాక పెట్టుకోవాలని వారు అనుకున్నారు. దేవుడైతే నీకే కదయ్యా, నీ మనవరాలు కూడా అయిన తర్వాత చేద్దాం అన్నట్టు మనవరాల కార్యం కూడా అయిన తర్వాత పెట్టాడు. అలాగే మరి చాలా ఉత్సాహంగా ఉంటారు ప్రసన్నమణి గారు. వేగముగా చాలా మరి ఇక్కడ ఏర్పాటు అవడానికి ఆవిడే కారణం. సుజాతమ్మ గారు ఇలాగ అనుమతించడం ఆశ్చర్యమే, దేవుడి కృప. అలాగే ఈరోజు కూడా ఆవిడకి పెద్ద ప్రమాదం తప్పింది. కాయలు కోస్తున్నప్పుడు కొమ్మ గబుక్కుని గీసుకుంది. అయినప్పటికీ ఎంతో అద్భుతంగా దేవుడు కాపాడాడు. మరి వీరి గురించి మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన యేసు అను నామమును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి సువార్తకు కారకులైన ప్రసన్నమణి గారి కుటుంబము, సువార్తకు స్థలం ఇచ్చిన సుజాతమ్మ గారి కుటుంబము సంపూర్ణ ఆశీర్వాదం పొందుకోవాలని, చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడాలని, ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించమని, వారి కుటుంబాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే సంపూర్తి చేసి వారి కార్యాలు నెరవేర్చమని, మీ కృప, అనురాగం, ప్రేమ విస్తరించి ఉన్నది కనుక మీ నామానికి మహిమ చెల్లిస్తూ, ఈరోజు మేము ఏ వాక్యం ధ్యానం చేయాలో దానిని మాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతా మీ ఆత్మతో జరిగించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సిలువలో నా కొరకై ప్రాణమిచ్చిన యేసు బదులుగా నేనేమివ్వగలను, రక్షణ పాత్రను చేతబట్టి ప్రకటింతుని సువార్తను ప్రేమామయుడా, కృపామయుడా, ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధనా సృష్టికర్త అద్వితీయ దేవుడా, సర్వలోకనాథుడా ఆరాధనా, సర్వశక్తిమంతుడా ఆరాధనా, ఆరాధనా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా,
దావీదు దేవుడా ఇశ్రాయేలు దేవుడా నమ్మిన వారిని విడువని దేవుడా నమ్మిన వారిని విడువని దేవుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆదియు అంతము లేని వాడా ఆదియు అంతము లేని వాడా గాయము చేయువాడ గాయము కట్టువాడ గాయము చేయువాడ గాయము కట్టువాడ వృత్తి నందించువాడ బ్రతికించువాడ మృతి నందించువాడ బ్రతికించువాడ ఆరాధన 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 యథార్థ హృదయము నీకెంతో ఇష్టము యథార్థ హృదయము నీకెంతో ఇష్టము యథార్థ హృదయము నీకెంతో ఇష్టము యథార్థ హృదయము నీకెంతో ఇష్టము నీతిమంతుల ప్రార్థనాలకించువాడ నీతిమంతుడా ప్రార్థనాలకించువాడా ప్రేమామయుడా కృపామయుడా ప్రేమామయుడా కృపామయుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 నిశ్శబ్దంగా కూర్చుందాం. ఇంకా కుర్చీలు ఖాళీ ఉన్నాయి, కూర్చోవచ్చు. ఇలా ఎదురుకునండి. దేవుని మాటలు విందాము. ఒకసారి ఒక ఆయన నన్ను అడిగాడు, ఇవి దేవుని మాటలు అని ఎలాగా నమ్మాలి? అప్పుడు దేవుడే చెప్పాడు. మాట్లాడకూడదు ఎవరు కూడా. ఓయ్, ఎవరు మాట్లాడినా ఊరుకోను. ఇవి దేవుడు మాటలని అటు ఇటు చూడటం, మాట్లాడటం, ఈ లక్షణాలు కట్టిపెట్టాలి. ఎలా నమ్మాలి అంటే దేవుడు అన్నాడు, ఒకడు ఏదైనా చెప్పిన ఎడల అది జరిగిన ఎడల నా మాట, జరగని ఎడల వాడి సొంత మాట నా మాట కాదు అన్నాడు. కాబట్టి దేవుని మాట ప్రతిదీ నెరవేరుతుంది. నెరవేరేది దేవుని మాట, నెరవేరనిది దేవుని మాట కాదు. బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 2000 సంవత్సరాలకు బైబిల్ వచ్చింది. అంతకుముందు 4000 సంవత్సరాల నుంచి కూడా దేవుడు వాక్యం ఉంది. ఇదంతా కలిపి బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అని రాశారు. ఇవన్నీ నెరవేరనిది అంటూ ఒక్క మాట కూడా లేదు. అలాగే మన జీవితాల్లో కూడా ఇవన్నీ నెరవేరుతున్నాయి. ప్రతి మాట నెరవేరుతుంది.
నేను చాలామంది పెద్ద పెద్ద వారికి కూడా బోధించడానికి వెళుతూ ఉంటాను. ఒకసారి జడ్జిలు న్యాయమూర్తుల కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాను. ఒక జడ్జి గారు నాకు ఫోన్ చేశారు. రాత్రి మీ మాటలు చాలా బాగున్నాయండి, అయితే దేవుడు మానవుడుగా వచ్చాడు అన్నారు కదా, మరి దేవుడు మానవుడిగా రావడానికి గల కారణం తెలుసుకోవాలి అన్నాడు. అప్పుడు ఆయనతో నేను చెప్పాను, దేవుడు మానవుల మధ్యకు వస్తే మానవులు చనిపోతారు. ఆయన పరిశుద్ధుడు, అగ్ని జ్వాలలతో ఉంటారు. ఇంత సృష్టి చేసిన దేవుడు ఎవరికి కనిపించడు అని యేసు ప్రభు చెప్పాడు. రహస్యమందున్న తండ్రి అన్నాడు. కాబట్టి దేవుడు మానవుల మధ్యకు వస్తే చనిపోతాడు గనక దేవుడు మానవుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. అంతేకాదు, ఈ శరీరానికి పాప శరీరాకారం అని పేరు. అసలు మన శరీరంలోనే పాపం ఉంది. ఒక మగవాడిని ఒక ఆడది, ఒక ఆడదాన్ని ఒక మగవాడు విషపు చూపులు చూడటానికి కారణం శరీరమే, శరీరంలో ఉండే అవయవాలు. మొదట దృష్టి శరీరం మీద పడుతుంది. ఈ శరీరం మీద పడటం వల్ల పాపపు చింత, పాపపు ఆలోచన కలుగుతుంది. స్త్రీని చూసేటప్పటికి పురుషుడికి, పురుషుడిని చూసేటప్పటికి స్త్రీకి ఒక దుష్ట భావన కలుగుతుంది. మంచి భావన రాదు. కాబట్టి దేవుడు నిండుగా వస్త్రాన్ని కప్పుకోమన్నాడు. ఆడవారిని తల నుంచి శరీరం అంతా కప్పుకోమన్నాడు. ఆడవారు సంఘాల్లో బలిపీఠం మీద బోధించొద్దన్నాడు పౌలు. కారణం ఏంటంటే, స్త్రీ బలిపీఠం ఎక్కి బోధిస్తే ఆ స్త్రీని కింద నుంచి చూసేవారు పవిత్రపు చూపుతో చూడరని. మగవారు మాత్రమే బోధించాలి, స్త్రీలు స్త్రీలకు బోధించుకోండి అన్నాడు. కాబట్టి ఒకవేళ ఈవిడ బోధించాలనుకుంటే స్త్రీలను కూర్చుకొని వారితో మాట్లాడుకోవచ్చు. ఏ స్త్రీ కూడా మగవారికి ఆడవారికి కలిపి బలిపీఠం ఎక్కి బోధించకూడదు, అది నిషిద్ధం. కానీ ఇప్పుడు చాలా సంఘాల్లో ఆడవారు కూడా పాస్టర్మ్మలు అయ్యి బోధిస్తున్నారు. ఇది నిషేధం, బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే కొన్ని పాప కార్యక్రమాలు జరిగాయి కూడా అలాగా. సరే, ఇప్పుడు మన సబ్జెక్టు కాదు అది. కాబట్టి దేవుడు మానవుడిగా రావడానికి కారణం మానవులతో కలిసి జీవించడానికి, మానవులకి దేవుణ్ణి చూపించటానికి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఎలా జీవింతే దేవుడు మెచ్చుకుంటాడు, ఎలా మాట్లాడితే దేవుడు మెచ్చుకుంటాడు, ఎలా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు, ఎలా ఉంటే నరకాన్ని తప్పించుకోగలుగుతాం అని చెప్పటానికి యేసు వచ్చాడు. కాబట్టి యేసు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ప్రవర్తన చాలా ముఖ్యం. సుజాతమ్మ గారు ఊరికే ఈ స్థలం ఇవ్వలేదు. మా ప్రవర్తన చూశారు, మందిరం చూశారు, పద్ధతులు చూశారు, అందుకే ఒప్పుకున్నారు. సాధారణంగా అంతకమ్మని ఎవరు కూడా. మన ప్రవర్తన, ఈ ప్రవర్తన మనం జీవించున్నంతకాలం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. పోగొట్టుకోవటం ఎంతో టైం పట్టదు, నిలబెట్టుకోవడం చాలా కష్టం. అందుకే మాట, పని, ప్రవర్తన చాలా ముఖ్యం. యేసుక్రీస్తులాగా ఉండాలి. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 22వ వచనము నుండి చాలా శ్రద్ధగా దేవుడి మాటలు వినాలి. నాకు చాలా చోట్లకి ఆహ్వానం ఉంది మాటలు వినడానికి. వింటున్నారా?
జాగ్రత్తగా మాట్లాడితే ప్రపంచమంతా వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు. వీధి కూడా దాటరు నూతులోని కప్పలాగా కదా. మాట జాగ్రత్త, చూపు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త. ఓకే. ఏదెను సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మొత్తం అందరూ కూడా కదలకుండా కూర్చోండి, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. దేవుడు ఎవరు అనేది బయలుపరుస్తున్నాడు. ఏథెన్సు నగరానికి వెళ్ళాడు. ఎక్కడ చూసినా గుళ్ళు. అలాగే మా వేల్పూర్లో కూడా ఇంచుమించు 150 పైన గుళ్ళు ఉన్నాయి. అలాగే నేనున్న కేజీఎఫ్లో చాలా గుళ్ళు. నేను చాలా గుళ్ళకి డొనేషన్స్ ఇచ్చాను. వేల్పూర్లో కూడా 1,00,000 రూపాయల పైన ఇచ్చాను. ఇప్పుడు కాదు, 1,00,000కి 10 లక్షలు విలువ ఉన్న రోజుల్లో నేను వేల్పూర్ వచ్చేటప్పటికి ఏదో గుడి కమిటీ వారు నా దగ్గరికి వచ్చేవారు. అయ్యా గేట్ పెడుతున్నాం, స్లాబ్ వేస్తున్నాం. ఇప్పటికే నా పేర్లు కూడా గుళ్ళ మీద ఉన్నాయి చాలా చోట్ల. అయితే ఈ గుళ్ళన్నీ ఉన్న కాడ వీళ్ళందరూ కలిపి ఒక గుడి కట్టారు ఏథెన్స్ నగరంలో. ఆ గుడిలో ఏ బొమ్మ పెట్టలేదు. అన్ని గుళ్ళల్లోనే ఏదో రాముడో కృష్ణుడో దుర్గో ఏదో ఒక బొమ్మ ఉంది. కానీ అందుకే ఏదన్నా చల్లదనం అలవాటు అయిపోతే కష్టం అయిపోతుంది కదండి. అలవాటు ఎంత ప్రమాదము. సరే, ఆ విధంగా ఆ గుళ్ళు అన్నీ కూడా దేవతామూర్తులతో నిండి ఉన్నాయి. కానీ ఒక గుడిలో ఏమీ లేదు. దాని మీద ఒక పేరు రాశారు. మాకెవ్వరికి తెలియని దేవుడు ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయనకి అని రాశారు ఆ గుడి. అయితే ఆ గుడి ఖాళీ గుడి. వింటున్నారా? నా వంక చూడండి, ఆవిడ వంక ఎందుకు. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి గుడి. నేను కేజీఎఫ్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవరో ఒకరు రావటం, డొనేషన్స్ అడగటం, కార్లు అడగటం, జీపులు అడగటం. నా దగ్గర చాలా వాహనాలు ఉండేవి. ఒకరోజు మా సిస్టర్స్ అందరూ కలిపి ఒక తోట పెట్టుకున్నాం, అక్కడికి రండి అని పిలిచారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ధ్యాన మందిరం అండి అన్నారు. మరి ఇక్కడ ఎవరు దేవుడి పేర్లు దేవతల పేర్లు లేవేంటి అని అడిగాను. కాదండి, మాకు ప్రకృతే దేవుడు అండి, ఈ భూమి ఆకాశమే దేవుడు అండి, ఇక్కడ ఎవరు ఉండరండి అన్నారు. తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇవన్నీ విషయాలు నాకు గుర్తుకొస్తూ వచ్చాయి.
ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను చేశాడు. మనలను దేవుడు చేశాడు. మనం కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, జ్ఞానము కలిగి ఉన్నాం. కానీ మనం దేవుళ్ళను దేవతలను చేయకూడదు. బైబిల్ చెప్పేది మనము మనలను చేసిన వారిని ఆరాధించాలి, కానీ మనం చేసుకున్న వాటిని ఆరాధించకూడదు. దేవుని స్తోత్రం. ఈ బైబిల్ సత్యంలోకి నన్ను దేవుడు నడిపించాడు. ఎందుకంటే నేను 40 సంవత్సరాలు పూర్తిగా విగ్రహాలే దేవుళ్ళు దేవతలు అని నమ్మిన వ్యక్తిని. చాలా లక్షలు ఖర్చు పెట్టాను, పాటలు పాడాను. నేను సుశీల వాణిజ్యరావు అందరం కలిపి కాసెట్స్ పాడాం, సినిమాల్లో ఉన్నాం. ఇదంతా నాకు తెలియక చేశాను. అయితే ఇక్కడ దేవుడు పౌలు ద్వారా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా విగ్రహాలు పెట్టుకున్నారు. మా ఇంటి నిండా చుట్టూ ఫోటోలు ఉండేవి. కాబట్టి దేవుడు ఎవరు అనే ప్రశ్న అలాగే ఉండిపోయింది. అసలు మనం సృష్టించిన దేవుడు ఎవరు అనే ప్రశ్న అలా ఉండిపోయింది. ఆ ప్రశ్నకు సమాధానమే బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. దేవుడు ఎవరు అనేదానికి సమాధానం ఏంటంటే, దేవుడు ఎవరంటే వచ్చాడు ఈడహల ప్రార్థన చేయనివాడు తీసుకెళ్ళిపోండి జాగ్రత్త. దేవుడు ఎవరంటే మీరందరూ గుర్తుపెట్టుకోండి, చెప్పాను కదా, వాడు వచ్చాడంటే చెడగొట్టేస్తాడు. కాబట్టి మొట్టమొదటి చెప్తున్నాను, నిన్ను నన్ను చేసినవాడు. చెప్పండి, దేవుడు ఎవరు? ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు వారిని ఆత్మబహు ఈశ్వరునే శరణంబు వేడిదాను. ఈ లోకము, ఈ సృష్టి అంతా ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అతనికే నేను నమస్కారం చేస్తాను అన్నాడు కవి. దేవుని స్తోత్రం. అలాగే మృక్కిన వరమీయని వేల్పు అక్కరకు రాని చుట్టము పనికి మాలిన వైద్యుడు. మనం ఒక బొమ్మ దగ్గర ఎంతసేపు మాట్లాడినా కూడా ఆ బొమ్మ కనబడవు. అదే మృక్కిన వరమీయని వేల్పు అక్కరకు రాని చుట్టము. అంటే మన ఇంట్లో పెళ్ళైనా ఫంక్షన్ అయినా భోజనానికి వస్తారు, కానీ ఒకవేళ మనం అనారోగ్యంతో మంచం మీద ఉంటే రారు, దొంగ చుట్టాలు. అక్కరికి రాని చుట్టం, పనికి మాలిన వైద్యుడు. తల చాలా నొప్పిగా ఉందంటే మోకాలికి మందు రాసేవాడు. తలనొప్పుకుంటే మోకాలికి మందు ఏంటి? కాబట్టి మనము ఇంత జ్ఞానం మనకు దేవుడు ఇచ్చింది అజ్ఞానంగా బ్రతకమని కాదు, జ్ఞానంతో బ్రతకమని. ఎందుకంటే నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చిన వ్యక్తిని, చాలా గ్రంథాలు చదివిన వ్యక్తిని. ఊరికే నేను దేవుడు యేసుక్రీస్తు అని చెప్పడానికి వచ్చిన వాడిని కాదు. నేను యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి కూడా రాలేదు. యేసుక్రీస్తు దేవుడు ఎవరో చెప్పటానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఎలా మాట్లాడతాడు? ఎలా చూస్తాడు? దేవుడు అంటే పాపంలో ఉన్నవాడు కాదు. ఎందుకంటే పాపము నుంచి విడిపించేవాడు దేవుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దేవుడు కాదు. ఎందుకంటే మంచివాళ్ళని కాపాడి పాపాత్ముల్ని నశింపచేసేవాడు దేవుడు కాదు. పాపాత్ముల్ని మంచివారిని కూడా రక్షించేవాడు దేవుడు. హల్లెలూయా. ఎలాగో చెప్పనా, ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉన్నారండి, 4 అబ్బాయిలు. 4 అబ్బాయిల్లో ఒక అబ్బాయి తాగుపోతూ తిరిగిపోతూ, 3 చాలా మంచివారు. మీరు ఎవరైనా వెళ్ళండి వాళ్ళ ఇంటికి, ఆ అమ్మ నాన్న చెప్పే మాట ఒకటే, 3 పిల్లలు బాగానే ఉన్నారండి, మా బెంగంతా 4వ వాడి గురించే అంటారా అనరా? చెప్పాలి మీరు. అంటారా అనరా? మేము చచ్చిపోయే ముందు ఈ 4వ వాడు బాగుపడితే చాలు అంటారు. అంటే తల్లిదండ్రుల ప్రేమ 4 మీదలో ఎవరి మీద ఎక్కువ ఉంది?
పాడైపోయిన వారి మీద. హల్లెలూయా. మరి ఆయన చంపేస్తానంటాడేంటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏంటి? కాదు కదా. పాపులను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చును. హల్లెలూయా. అలాగే ఆరోగ్యం గలవారికి వైద్యుడు ఎవరైనా పిల్లలు కుర్చీలో కూర్చుంటే కిందకు వచ్చేయండి, పెద్దోళ్ళు వచ్చి కూర్చుంటారు. వింటున్నారా? ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. డాక్టర్ గారు ఎవరికి కావాలి? అనారోగ్యంతో ఉన్నవారికి. అలాగే దేవుడు మంచివారికి కాదు కావాల్సింది, చెడిపోయిన వారికి కావాలి. హల్లెలూయా. ఒక చెడిపోయిన వ్యక్తి బాగుపడటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాపిని ప్రేమిస్తాడు, పాపం నుంచి విడుదల చేస్తాడు, పరిశుద్ధుడిగా చేస్తాడు. నా మట్టుకు నేను వెనక్కి ముందుకి అటు ఇటు ఎందుకు చూస్తాము? నువ్వు ఓ పక్కన పాముతోనే ఓ పక్కన చూసుకుంటానే. మీరందరూ క్రమం కలిగి ఉండాలి, క్రమశిక్షణగా. కాబట్టి ఈ పాపంలో ఉన్నవారిని విడిపించడానికి యేసు వచ్చాడు. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు? భక్తి లేని వారికి దేవుడి గురించి చెప్పడం కష్టం. భక్తి లేని వారికి దేవుడి గురించి చెప్పలేం మనం. నాస్తికులు ఉంటారు, మేము దేవుడినే నమ్మమంటారు, ఆడికి ఇంకా దేవుడి గురించి మనం చెప్పలేం. కాబట్టి భక్తి గలవారు ఆ భక్తిలో నుంచి యథార్థత వైపుకి తిప్పటం మనకు సులువు. హల్లెలూయా. మనందరం విగ్రహారాధన చేసి నిజమైన దేవుణ్ణి తెలుసుకునే ఆయన దగ్గరికి వచ్చాం. కాబట్టి మూలం మనకు విగ్రహారాధన అయింది. కానీ రాను 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 మనం సత్యాన్ని తెలుసుకోగలిగాం. ఈరోజు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అనేక మందికి ప్రకటించడం అదే సువార్త అంటారు దాన్ని. కాబట్టి మీరు తెలియకుండా ఒక దేవుడని రాసిన దేవుడు ఎవరో మీకు తెలియచేస్తున్నాను, వినాలి జాగ్రత్తగా. మీకు తెలియకుండా దేవుడు అన్నారు. మీలో చాలామంది మనుషులను చూస్తాం తప్ప దేవుడు మాట్లాడటానికి రాలేదు. మీరు జాగ్రత్త, చాలా ప్రమాదం. ఎవరి పనాళ్ళు చేస్తారు వాళ్ళు, మీకెందుకు గొడవ? ఇది 650 మంది దేశాల్లో వింటున్న రికార్డ్ అవుతుంది. ఏమనుకుంటారు వాళ్ళు? ఇక్కడ వాళ్ళు పనికిమాలినోళ్ళు కావాలనుకుంటారు. శ్రద్ధగా ఉండండి. కాబట్టి దేవుడు ఆ విగ్రహాలు కాకుండా ఒక దేవుడు అని పెట్టారే, ఆ దేవుడు ఎవరో చెప్తాను వినండి అని ఎంత చక్కగా చెప్తున్నాడంటే, జగత్తును సమస్తమును నిర్మించిన దేవుడు, ఆకాశమునకు భూమికి ప్రభువైనున్న హస్తకృతాల్లో ఉండడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ఒక ఆలయం కట్టాడు సొలొమోను. ఆ రోజుల్లోనే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయాన్ని కట్టాడు. ఈ రోజైతే 1,00,000 కోట్లు అవుద్దేమో ఆ ఆలయం. అయితే ఆలయం కట్టిన తర్వాత సొలొమోను ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు. దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు, నేను ఆయనకి ఆలయం కట్టలేను, నేను ప్రార్థన చేసుకోవటానికి ఈ ఆలయం కట్టాను అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మేము ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకి ప్రార్థన పెడుతున్నాం. ఇక్కడ ఏ బొమ్మ ఏ పేర్లు ఏమీ ఉండవు. వేల్పూర్లో ఉండవు, రాజమండ్రిలో ఉండవు, రాలింగ్లో ఉండవు, కొత్తపాడులో ఉండవు. మరి ఏముంటుందయ్యా అంటే వాక్యమే దేవుడు. హల్లెలూయా. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చును. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యం బోధిస్తాం, ఆ వాక్యంలో సత్యం బోధిస్తాం. సత్యం చాలా ముఖ్యం. సత్యము చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు హస్తకృతాలయములలో నేను ఎంత గుడి కట్టినా
నేనేం కట్టినా దాంట్లో దేవుడు ఉండడు. దేవుడు దేవాలయముగా, జాగ్రత్తగా వినండి, ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీచెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. దేవుని స్తోత్రం. దేవుడు అంటాడు, నిన్ను నేను ఆలయంగా చేసుకున్నాను, నీ లోపల ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. మీకు అందరికీ ఒక విషయం తెలుసు కదా, ఆత్మ సత్యం. శరీరం మన్నైపోతుంది. ఎంత అందమైన శరీరమైనా మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడు ఇచ్చాడు మనకి. బైబిల్లో ఒక మాట ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది సమస్తమును పరిశోధించును. హల్లెలూయా. నీ లోపలున్న ఆ దీపము రికార్డ్ చేస్తుంది. నీ పాపాన్ని, నీ పుణ్యాన్ని, నీ కార్యాలను, నీ తప్పుడు పనులు, నీ మాటలను, నీ చూపుల్ని, నీ జీవితం అంతా రికార్డ్ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇదిగో ఇలా చేశాడు ఇతను, ఇదిగో ఈ అమ్మగారు ఇలా చేశారు, ఈ అయ్యగారు ఇలా చేశారు. దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు నీకు కదా. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉంది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వేరలేదు. అరే పొద్దున్న వెళ్ళండి, చర్చికి అడిగేశానండి, మొత్తం అంతా సర్దేశానండి, ఎక్కడ పెట్టేశానండి. ఒక ఆవిడ అంటుంది అనుకోండి, చర్చ్ అంతా చాలా బాగుందండి, శుభ్రంగా కడిగేసాం, ఎక్కడ చూసినా సెంట్లు కొట్టేసాం, సువాసనగా ఉంది, చర్చి చాలా బాగుందండి. చర్చి బాగానే ఉంది, నువ్వంత దరిద్రంగా ఉన్నావేంటి అంటాడు దేవుడు. ఎందుకంటే ఈమె హృదయం చాలా దారుణంగా ఉంది. చర్చి కడగటం కాదు, దేవుడు అన్నాడు హృదయాన్ని కడుక్కోమన్నాడు. హల్లెలూయా. చాలామందట పళ్ళెము వెలుపట కడుగుతారు, లోపల దుమ్ము అలాగా ఉంటుంది అన్నాడు దేవుడు. చాలాసార్లు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది బాగోదని బీరువాలో స్టీల్ గ్లాస్ తీసి మంచినీళ్ళు తెస్తారు. ఆ స్టీల్ గ్లాస్ పైకి బాగానే ఉంటుంది కానీ లోపల దుమ్ము ఉంటుంది. నేను అంటాను, అమ్మా మీరు వాడుకునే గ్లాస్ తోటి ఇవ్వండి, ఈ గ్లాసు నిండా దుమ్ము ఉందమ్మా. అయ్యో చూడలేదండి. కాబట్టి దేవుడు అన్నాడు, పైకి కనిపించే వేషాలు దేవుడికి అవసరం లేదు. నువ్వు ఎంత ఖరీదైన చీర కట్టుకున్నా, ఎంత ఖరీదైన బట్టలు కట్టుకున్నా అది దేవుడికి అవసరం లేదు. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అటు ఇటు తిరుగుతాడు ఇతను? తిరక్కలగు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు నివసించే ఆలయం అర్థమైందా? కుడి చేయి గుండె మీద వేసుకోండి, కుడి చేయి గుండె మీద వేసుకోండి. దేవుడు నాలోనే నివసిస్తాడు. దాని స్తోత్రం చెప్పండి. దేవుడికి ఇది కావాలి, అది కాదు. 100 కోట్లెట్టి గుడి కట్టాను, ఏం చెప్పమంటావు? ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనములే. వింటున్నారా? దేవుడికి హృదయము కావాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు. చెప్పండి, జీవము ఊపిరి కదా. ఒక ముసలాయన చనిపోయేలా ఉన్నాడని కేకేశారు. అందరూ వచ్చారు. అందరూ వచ్చాక చుట్టాలందరూ బయట కూర్చున్నారు. ఒక అరగంటకి లోపల నుంచి ఒక అతను పరిగెత్తుకొచ్చాడు. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? రెడ్డి గారు, మీరు బూట్లు వేసి కూర్చున్నారేంటి? ఓకే ఓకే పర్వాలేదు. ఏమన్నాడో తెలుసా? ఊపిరి ఆగిపోయిందంట అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడాలి.
లోపల నుంచి ఏడుపులు బొబ్బలు వినిపిస్తున్నాయి. అప్పుడు దాకా ఎవరు వెళ్ళలేదు. ఊపిరి ఆగిపోయింది కదా. ఈ ఊపిరి ఎవరో ఊదింది, ఎవరో మరి అక్కడ చుట్టాలు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, వాళ్ళ మనవడు కానీ, డాక్టర్ గారు కానీ ఉఫ్ అని ఊదొచ్చు కదా. మళ్ళీ లెగుతాడేమో. లెగుతాడా? అలా లెగితే ఒకరికొకరు తెగ ఊదేసుకుందరు కదా. పౌలు అంటున్నాడు, ఆ కుళ్ళేంటి, ఆ లోకాలేంటి, ఆ బొమ్మలేంటి, అవన్నీ ఎందుకు కట్టారు మీరు? మీకు తెలియదు. మిమ్మల్ని కట్టినవాడు దేవుడు, మీకు జీవమిచ్చినవాడు దేవుడు, మీ లోపల ఊపిరి ఊదినవాడు ఆయన. హల్లెలూయా. అంటే మనం జీవించే జీవితం ఆయనది, మన ఊపిరి ఆయనది. మనల్ని దేంట్లోంచి చేశాడు? మట్టిలో నుంచి చేశాడు. హల్లెలూయా. నేను చాలా చోట్ల ఒక మాట చెప్పాను, యేసుక్రీస్తు దేవుడు కాదు అనుకుంటే ఒక పని చేయి. ఎందుకంటే కొంతమంది నేను అమ్మండి అన్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఒక సలహా ఇచ్చాను నేను. అదేంటంటే, మీరు పని చేయండి, నన్ను చేసిన దేవుడికి, నాలో ఊపిరి ఊదిన దేవుడికి, నన్ను తయారు చేసిన దేవుడికి, నాకు జీవమిచ్చిన దేవుడికి, నన్ను నడిపించే దేవుడికి ప్రార్థన చేస్తున్నానని మొదలెట్టు. కొంతకాలానికి నీకు ఆయన ఎవరో అర్థం అవుతారు. హల్లెలూయా. అంతేగాని ఏదో ఒక ఆకారం పెట్టుకుని నన్ను చేసావు అని అనుకో, అది వ్యర్థం. అందుకే సువార్త ప్రకటించమన్నాడు దేవుడు కదా. సుందర్ సింగ్ అని చాలా నిష్టగల కుటుంబం ఆయన. సిక్కులంటే వాళ్ళ దగ్గర కత్తి ఉంటుంది, తేడా వస్తే కోసేస్తారు నేను. వాళ్ళ దగ్గర కత్తి పెట్టుకోవటానికి వాళ్ళ మతం అనుమతించింది. అర్థమైందా? అలాంటి కత్తి పెట్టుకున్న యువకుడు సుందర్ సింగ్. ఆయనకి ఒకరోజు దేవుడెవరు అని బాగా ఆలోచన వచ్చి వేదన వచ్చేసింది. ఇంకా రాత్రి అంతా వేదనతో ఉండి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, అసలు నన్ను చేసిన దేవుడు ఎవరో కనపడకపోతే నేను చచ్చిపోతాను తెల్లారితెప్పటికని నిర్ణయానికి వచ్చాడు. తెల్లవారింది, 3 గంటలైంది. కిటికీ దగ్గర కూర్చున్నాడు, ఇలా పడుతున్నాడు. కిటికీలోంచి కిరణాలు వస్తున్నాయి. అప్పుడే వెలుగు వచ్చేసింది అంటే అనుకుంటున్నాడు. చాలా గొప్ప వెలుగు అలా వస్తూ ఉంది. ఈయన వణికిపోతున్నాడు, ఆ వెలుగుకి వణికిపోతున్నాడు. ఆ వెలుగులో నుంచి ఒక ఆయన శిలువ మోసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. వినాలి, శిలువ మోసుకుంటూ వస్తుంటే, నువ్వు యేసుక్రీస్తు కదా, నువ్వు వస్తున్నావేంటి? ఎవరో రావాలి కదా, నన్ను చేసిన దేవుడు రావాలి కదా, అదే కదా రాత్రి అంతా అడిగానంటే ఆయన అన్నాడు, నువ్వు ఏమడిగావు? నన్ను చేసినవాడు, నాలో ఊపిరి ఊదినవాడు ఎవరని అడిగావు కదా. నేనుండగా ఇంకొకడు వచ్చి నిన్ను చేశాను, ఊపిరి ఊదానని చెప్పగల ధైర్యం ఎవరికి ఉందన్నాడు యేసుక్రీస్తు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వెంటనే బైబిల్ పట్టుకున్నాడు ఆయన. ప్రపంచమంతా కూడా తిరిగాడు, యేసు దేవుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. వింటున్నారా? దేవుడు అంటే కామ క్రోధ లోభ మద మాత్సర్యములు లేనివాడు, ఈర్ష్య ద్వేష అసూయలు కామము లేనివాడు. అంతేగాని అన్నీ ఉన్నవాడు దేవుడు దేవత కాదు. దేవుడు అంటే నరకము నుంచి తప్పించేవాడు. ఉదాహరణకి మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పుత్రుడు పున్నామ నరకము నుంచి తప్పిస్తాడు. అంటే మగ పిల్లవాడు ఉంటే గనక నరకం ఉండదంట. మరి ఇప్పుడు ప్రసన్నమణి గారి సంగతి ఏంటి, వాళ్ళ ఆయన గారి సంగతి ఏంటి అంటే నేను అనేది పుత్రుడు ఉన్నాడా లేదని కాదు. ప్రసన్నమణి గారి దగ్గర వాళ్ళ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది. అలాగే చాలామందికి మన మహిమను తీసుకున్నా, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, మగపిల్లలు లేరు. మగపిల్లలు లేని వాళ్ళు అందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందనా? మరి పుత్రుడు నరకం నుంచి తప్పిస్తాడు అంటున్నారు. మొన్న ఆయన అంటున్నాడు, ఈ రోజుల్లో పుత్రుడు
నరకం నుంచి తప్పించట్లేదంట, కానీ నరకంలో పడేస్తున్నారంటాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వింటున్నారా? మరి దాని ప్రకారం పుత్రుడు, నరకం నుంచి తప్పించడానికి వచ్చిన పుత్రుడు. చూసారా? ఏమ్మా వినండి. యాలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడను. హల్లెలూయా చెప్పండి. ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన వారు అందరినీ విడిపించడానికి కుమారుడుగా దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, అందరినీ నరకం నుంచి తప్పించడానికి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆడపిల్ల మగపిల్లడు అని కాదు అర్థం. అందుకే రాయబడింది, మనకు శిశువు పుట్టెను, కుమారుడు, మనందరికీ కుమారుడు, తండ్రి, దేవుడు, రక్షకుడు ఆయనే. ఆయన మనలను నరకం నుంచి తప్పించడానికి, ఒకవేళ మన అబ్బాయిని కనుక, మాకు అబ్బాయి ఉన్నాడు, మీకు అబ్బాయి ఉన్నాడు, చాలామందికి ఉన్నారు అబ్బాయి, మేము నరకం నుంచి తప్పించబడాలంటే నువ్వు చనిపోవాలమ్మా అన్నాం అనుకోండి, ఏ అబ్బాయి రెడీగా ఉంటాడండి? తల్లిదండ్రుల గురించి మా అబ్బాయి చనిపోతాడని చేతులు ఎత్తండి ఒకడు చూద్దాం కదా. మీరు ఎప్పుడు చనిపోతారో అన్నది పట్టుకెళ్దామని చూసేవాళ్ళు తప్ప దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈయన ఏం చేశాడండి? ఈయన ఏం చేశాడు? ఏమ్మా టైం చెప్పలేదు మీరు, లెగుతానే ఉన్నారు. చెప్పండి. ఈయన ఏం చేశాడు? మనలను నరకము నుండి తప్పించడానికి ఆయన సిలువలో చనిపోయాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసారండి, మన కొరకు చనిపోయిన మన కుమారుడు, మన కొరకు వచ్చిన మన దేవుడు, మన కొరకు వచ్చిన మన రక్షకుడు, మన కొరకు ప్రాణమిచ్చిన మా ప్రాణప్రియుడు. చూసారండి ఎంత గొప్పవాడు. ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవు మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. వేల్పూర్లో భగవాన్ అని చివరి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో వాళ్ళ అమ్మకే నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఒకసారి వాళ్ళ నాన్నగారు నన్ను కేకేశాడు, నాయన యేసుప్రభు గురించి 4 మాటలు చెప్పు అన్నాడు. మీ అబ్బాయి అందరూ దేవుడు దేవుడు అంటున్నారు, నన్ను కేకేస్తారేంటారు. లేదు, అది పక్కన పెట్టి అబ్బాయి చెప్పమ్మా అన్నాడు. నేను ప్రభు గురించి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, యేసు ప్రభులో ఉన్నవాళ్ళు పాపం నుంచి విముక్తి పొందారు కదా, నరకం నుంచి విముక్తి పొందారు కదా అన్నాడు. అవునండి. అయితే వాళ్ళు ఇంకా నరకానికి వెళ్ళరండి. రక్షణ పొందిన తర్వాత నరకానికి వెళ్ళరండి అన్నాను. అయితే ఒక ప్రశ్న వేస్తాను అబ్బాయి,
ఆ చివర చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు. సాయంత్రం అయితే తాగేసి తన్నుకుంటా గుద్దుకుంటా వ్యభిచారాలు చేస్తా ఒక్కొక్కరిని పట్టుకుని తప్పులేస్తారు. ఆ ఇంట్లో దొరికింది, దాంతో తిరిగాడు, దీంతో తిరిగాడు అంటారు. ఇవన్నీ పనులు చేస్తున్నారు వాళ్ళు. ఆదివారం నాడు చర్చిలో ఉంటారు. మరి ఆడ సంగతి ఏంటి అని అడిగాడు. మీరేం చెప్తారు? పరిశుద్ధ బాబు గారు అని పని ఉందా? ఆ పిల్లల్ని కంట్రోల్ చేయవా మనం? ఎందుకు అలాగ అరుతారు? తీసుకెళ్ళిపోండి. చెప్పాలి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న వారు చెప్పాలి. మీరేం చెప్తారు? మాట్లాడరేంటి? ఆయన అడిగింది ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పాపం చేయకూడదు కదా అన్నాడు. చేయకూడదు అన్నాను. మరి వాళ్ళు చేస్తున్నారు అన్నాడు. ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు పిన్ని గారు? చెప్పు. మాట్లాడరండి. మీలో ఎవరో యేసు ప్రభువులాగా జీవించేవారు లేరు ఇక్కడ. మాట్లాడుతున్నది నేను చెప్తున్నా. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత పాపం చేసే వాళ్ళకి 2 నరకం. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకోకుండా పాపం చేసిన వారికి ఒక తీర్పు ఉంటే, యేసు ప్రభువు నమ్ముకొని మీరు ఎవరినైనా పట్టేసుకోండి. యేసు ప్రభువు నమ్ముకొని బూతు తిట్టినా, గొడవలు పెట్టినా, మోసం చేసినా, వ్యభిచారం చేసినా, తాగినా, తిరిగినా పట్టేయండి. పట్టేశారు ఈ మధ్యన ఒకడిని. కాబట్టి వీళ్ళు నరకానికి పోవటం గ్యారంటీ. ఏ నరకం అమ్మా? తెలీదా నీకు? నరకాలు చాలా ఉన్నాయి. అగ్నిగుండము, చీకటి లోకము, వేదన లోకము చాలా ఉన్నాయి కింద. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పాపం చేస్తున్నటువంటి వ్యక్తి ఆత్మ వెళ్ళి, కొంతమంది హోటల్లోకి వెళ్ళి చికెన్ ఫ్రై తెస్తానికి వెళ్తారు. చికెన్ ఫ్రై తెచ్చుకుంటాకి వెళ్తారు. ఆ సరుకు మాస్టర్తో చెప్తారు, బాగా ఫ్రై అయిపోవాలబ్బాయి, లోపల కూడా అలా ముట్టుకుంటే బూడిపోయేలాగా ఫ్రై అవ్వాలంటారు. నిన్ను అలాగే ఫ్రై చేస్తారు, నిన్ను అలాగే చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏదన్నా చచ్చిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ బతుకులేదు ఇక్కడ, కానీ అక్కడ చస్తూ బ్రతుకుతూ. అంటే ఏమవుతుందంటే, అగ్నిగుండంలో కాలుతూ ఉన్నప్పుడు శరీరం కుచించుకుపోయి ఇలాగ అయిపోతుంది. మళ్ళీ శరీరం ఇస్తాడు, మళ్ళీ కాలుతాడు, మళ్ళీ శరీరం ఇస్తాడు, మళ్ళీ కాలుతాడు, మళ్ళీ శరీరం ఇస్తాడు, మళ్ళీ కాలుతాడు. అందుకే అగ్ని ఆరదు, యుగాలు కాలుతూనే ఉంటాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. వింటున్నారా? యథార్థ బోధ దగ్గర జనం తక్కువ ఉంటారు. డూప్లికేట్ బోధ అయితే జనం విపరీతంగా ఉంటారు. వింటున్నారా? నేను ఒకటే దేవుడి దగ్గర మాట ఇచ్చాను, నేను ఎప్పుడూ నీ వాక్యాన్ని మాత్రమే బోధిస్తాను, ఎవరైనా ఉండని వెళ్ళిపోనే. దేవుని స్తోత్రం. వింటున్నారా? కాబట్టి ఆయనతో చెప్పాను, మీరు చూసిన వారందరూ క్రైస్తవులు కాదండి, యేసు ప్రభువుని నమ్ముకున్నవారు కాదండి. మరి వాళ్ళు ఎవరయ్యా అన్నాడు. వేషధారులు. బైబిల్లో ఇంకో పేరు పెట్టాడంటే యేసు ప్రభు వాళ్ళకి. వాళ్ళ పేరు ఏంటంటే వేషధారులండి. పైకి పాటలు పాడుతూ పైపులు పట్టుకుని వాక్యాలు చెప్తూ నాటకాలు ఆడేవాళ్ళు అంటే వాళ్ళు. వాళ్ళకి నరకం గ్యారంటీ అండి. ఆహా, బాగా అర్థమైంది అబ్బాయి ఇప్పుడు అన్నాడు. కాబట్టి మీరు కూడా నమ్ముకోండి అన్నాడు. అలాగలాగే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుని పాపం చేసేవాళ్ళని దేవుడు ఊరుకోడని ఇదిగో ఈ 650 మందికి మీకు అందరికీ ప్రకటిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా బైబిల్ పట్టుకుని పాపం చేస్తున్నారంటే వాళ్ళని మీరు దగ్గరికి రానివ్వకండి, చేర్చుకోకండి. బైబిల్ చెప్పింది యేసు ప్రభువుని నమ్ముకుని పాపం చేసేవాళ్ళని ఏం చేయమని చెప్పిందమ్మా బైబిల్? వెలివేయమంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? దేవుడు అంటే ఎవరో? దేవుడు ఎవరో? పాపాన్ని భరించలేడు.
మళ్ళీ చెప్పనా, దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు, కానీ పాపిని పాపము లేకుండా ఇష్టపడతాడు, కానీ పాపముతో ఉన్న పాపిని ఆయన రక్షించడు. హల్లెలూయా. పాపము నుంచి బయటకు వచ్చేయాలి. మీకు తెలుసా హంస గురించి? పాలు నీళ్లు వేరు చేసే శక్తి ఉంది దానికి. మీరు 1 లీటర్ పాలుకి 1 లీటర్ నీళ్లు కలిపి హంస దగ్గర పెట్టారనుకోండి, ఇంకో గిన్నె పెడితే అది పాలు బయటికి తీసి నీళ్ళని సపరేట్ చేసే శక్తి దానికి ఉంది. అలాగే యేసు ప్రభు రక్తానికి నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధునిగా నిలబెట్టే శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి మనుష్యుడు ప్రతి జాతి నుంచి వెదకు నిమిత్తము నిర్ణయ కాలము పొలిమేరల్లో ఏర్పరిచాను. ఇప్పుడు తణుక్కి పొలిమేర అనుకోండి, ఇది పాత ఊరు, ఒక పొలిమేర. పూర్వం, ఇప్పుడంటే ఇలాగ పెద్ద నగరం అయిపోయింది అనుకోండి, ఇది ఒక పొలిమేర. అలాగే వేల్పూర్ ఒక పొలిమేర. చాలా చోట్ల పొలిమేరలు ఉన్నాయి. వింటున్నారా? పొలిమేర అంటే అర్థం ఏంటంటే, దేవుడట ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ దేశంలో ఎప్పటికైనా నన్ను తెలుసుకుంటారేమో అని ఆయన ఆ స్థలమును ఏర్పరిచాడు. హల్లెలూయా. అందుకే ఈ రోజున మనందరం దేవుణ్ణి తెలుసుకున్నాం. మనం దేవుణ్ణి తెలుసుకోవటానికి కారణం, బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేవుణ్ణి తెలుసుకోవటానికి కారణం మనం కాదు, ఆయన ఏర్పాటులోనికి మనం వచ్చాం. హల్లెలూయా. ఈరోజు ఆవిడ ఇంటికాడ సువార్త జరగటం ఏర్పాటు, జరగదు అలాగా, చాలా కష్టం, అంత సులువు కాదు ఇది. ఏర్పాటు అనేది లేకుండా జరగదు. ఎప్పుడైనా దేవుడెవరో తెలుసుకుంటారు, దేవుడి దగ్గరికి వస్తారు. 7వ తరగతిలో నేను, అంటే 12వ సంవత్సరంలో నేను, వింటున్నారా, 12వ సంవత్సరంలో ఒక కాగితం మీద రాసుకున్నాను. మా అమ్మమ్మ భజనలు పురాణాలు చెప్తున్నారు, ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు, ఈ భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు ఎవరో ఉన్నారు, ఆయన పేరు ఒక అదృశ్య శక్తి అని రాసుకున్నాను 7వ తరగతిలో, 12వ ఏట. వింటున్నారా? నాకు 40వ ఏట, వింటున్నారా, 28 సంవత్సరాల తర్వాత ఆ అదృశ్య దేవుడు యేసు అని బయలుపరిచాడు. హల్లెలూయా. ఎన్నేళ్ళు పట్టింది ఆ పొలిమేర నేను తెలుసుకోవటానికి? 28 సంవత్సరాలు పట్టింది. అలాగే మీలో అందరూ వెంటనే యేసు దగ్గరికి వచ్చేలేదు, చాలా కాలం పట్టింది మీకు. కాబట్టి ఈ దేవుడు నిజమైన దేవుడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయనలో చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇప్పుడు మీరు శ్రద్ధగా వినగలిగితే, దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. వేదన శోధన దరికి రావులే, యేసులో ఉందిలే నిత్య జీవమే. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. పరలోకం ఎంతో ఆనందం, నువ్వు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి. నిత్య జీవం యేసే మోక్ష మార్గం, నీకు కావాలంటే అడిగి పొందుకోవాలి. లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి. నిన్ను వలె నీ ఎదుటి మనిషిని ప్రేమించాలి. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. ఒకసారి చిన్నప్పుడు
చాలా పురాణాలు చదివాను. ఈ శంకరాచార్య చరిత్ర ఒకటి చిన్న పుస్తకం ఉంటే చదివాను. ఆ పుస్తకంలో ఏముందంటే, ఒకరోజు ఈ శంకరాచార్య శిష్యులందరూ కలిపి నదిలో స్నానం చేసి ఆ దారి వెంబడి వస్తున్నారు. ఒక చండాలుడు, అంటే ఒక తొమ్మరి ఉప్పరి అంటారు కదా, ఇక్కడ కుక్కలతోటి వాటితోటి ఉంటారు, పందులతోటి. అలాంటి వాడు ఒకడు కుక్కలన్నీ తాడు కట్టుకుని కుక్కను తీసుకుని వస్తున్నాడు. ఒళ్ళంతా మురుగ్గా ఉంది, బట్టలన్నీ చాలా మురుగ్గా ఉన్నాయి, వాసన వస్తుంది వాడి దగ్గర. అప్పుడు ఈ శంకరాచార్య శిష్యులు ఎదరికెళ్ళిపోయి గబగబా, ఒరే చండాలుడా, చండాలుడు, తప్పుకో 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 తప్పుకో, శంకరాచార్య గారు వస్తున్నారు, ఆయన పరిశుద్ధుడు, తప్పుకో 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 అన్నాడు. శంకరాచార్య గారిని ఒక మాట అడిగి తప్పుకుంటాను అన్నాడు. నువ్వు శంకరాచార్య గారితో మాట్లాడతావా? ఆయన పర్మిషన్ ఇస్తే మాట్లాడుతాను. ఆయన అన్నాడు, నాయన చెప్పు నాయన అన్నాడు. అయ్యా, మీలో ఆత్మ ఉందా అని అడిగాడు శంకరాచార్యుని. మీలో ఆత్మ ఉందా? ఉంది అన్నాడు. నాలో ఆత్మ ఉందండి అన్నాడు. నీలోనే ఉంది. ఇప్పుడు ఆత్మ తప్పుకోవాలా, మనిషి తప్పుకోవాలా అని అడిగాడు. మనం కూడా చాలామంది కాస్ట్ ఫీలింగ్, కాపురం అండి, కబ్బోళ్ళం అండి, ఏమైనా ఎగురు దూకుతారేంటి పైనుంచి, రాజులు అండి కదా. ఏంటండి ఇవన్నీ? ఆత్మకు కులం ఉందా? ఆత్మకు కులం ఉందా? మాట్లాడరేంటి? బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తెచ్చుకుంటారు కదా, ఏ కాస్ట్ వాడిది ఈ బ్లడ్ అని అడుగుతారు. మీరు చచ్చిపోతున్నారు, గమ్మునెక్కచ్చండి అంటారా? కాబట్టి శంకరాచార్య ఏం చేశాడు తెలుసా? ఆత్మ తప్పుకోవాలా, శరీరం తప్పుకోవాలా అని అడిగితే ఏం చేశాడు తెలుసా? ఆయన గొప్ప ఆయన కాబట్టి వెంటనే అతను కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. హల్లెలూయా, నేను కాదు గురువుని, నిజమైన గురువు నువ్వు అన్నాడు. మరి ఎంతగా చండాలంలోంచి మాట్లాడింది ఎవరంటే దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి మనకేంటంటే మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం, మనకు పెట్టేవాళ్ళకి పెడతాం, మనకు ఇచ్చేవాళ్ళకి ఇస్తాం. మన ప్రేమలన్నీ దారుణమైన స్వార్థంతో కూడుకుని ఉంటాయి. మనకు చాలా ఫీలింగ్స్, మనం పైకి కనపడం. చర్చిలు కూడా, కమ్మోడు చర్చిలు, కాపుల చర్చిలు, అలాగా చర్చిలు కూడా ఉన్నాయి. వింటున్నారా? మనవుడు అక్కడ హైదరాబాద్లో గొప్పోడైపోయాడంట, పాస్టర్ అయ్యాడంట, ఈవిడ అక్కడికే వెళ్తుంది. ఏదైనా మనవుడు అనేటప్పటికీ కడుపు ఇంత ఎదరకు ఉబ్బిపోద్దండి. అదేంటో అర్థం అవుతుంది మనకి. వింటున్నారా? ఇది దేవుడికి నచ్చదండి. దేవుడికి ఈ లోకంలో రెండే జాతులు ఉన్నాయండి, రెండే. ఒకటి పాపి, రెండు పాపం నుంచి విడుదల పొందినవాడు. హల్లెలూయా. పాపికి నరకం, పాపంలో ఉన్నవాడికి నరకం. పాపం నుంచి విడుదల పొందినవాడికి పరలోకం. పరలోకం, నరకం. పాపంలో ఉన్నవాడికి నరకం, పాపం నుంచి విడుదల పొందినవాడికి పరలోకం. పాపం నుంచి విడుదల చేయటానికే దేవుడు మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. అంచేత మేము అందరం అంత జ్ఞానం లేకుండా యేసు ప్రభువుని నమ్ముకోలేదు, మాకు తెలివి లేకుండా నమ్ముకోలేదు. నేను కూడా ఇంజనీరింగ్ చదివాను, శాస్త్రాలు చదివాను, అన్నీ చదువుకున్నాను. మా ఇంట్లో అన్ని పురాణాలు చదివాను, ఎన్నో విన్నాను, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాను, అనేక మంది దగ్గరికి వెళ్ళాను. చివరికి సత్యాన్ని తెలుసుకున్నాను. హల్లెలూయా. తెలుసుకున్న సత్యాన్ని అలా కప్పెట్టుకుని కూర్చోకూడదు, ప్రకటించాలి. నమ్ము నమ్మకపో, నేను ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను, తర్వాత నీ ఇష్టం. కానీ ఎప్పటికైనా నువ్వు సత్యం గ్రహించాలి. అబద్ధంలో జీవించకూడదు, అది పొరపాటు. సినిమా నిజమనుకోకూడదు, నాటకం నిజమనుకోకూడదు, జీవితం నిజమని నమ్మాలి. హల్లెలూయా. సినిమాలు, నాటకాలు మనకెందుకు అని చెప్పి యాక్ట్ చేస్తారు, పోతారు. కాబట్టి ఇది సినిమా కాదు, నాటకం కాదు. కాబట్టి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారం, వెండి, రాతిని దేవత్వం పోలి ఉన్నదనకూడదు. వెండితోటి, బంగారంతోటి, మట్టితోటి, రాయితోటి మనుష్యులు. రామేశ్వరంలో ఒక శిల్పి నాకు స్నేహితుడు, నేను ఎండీగా ఉండగా నేను వచ్చానని తెలుసుకుని మా ఇంటికి వచ్చాడు.
వచ్చిన తర్వాత మూర్తి గారు ఒక్క అరగంట అత్తిలి వెళ్దాం కారులో అన్నాడు. ఎందుకు అన్నాను, అత్తిలి బస్ స్టాండ్ పక్కన గుడి కట్టారు, ఆ దేవతకి నేను కళ్ళు పెట్టాలి, నేను కళ్ళు పెట్టే వరకు వాళ్ళు అక్కడ పూజలు మొదలెట్టరు అన్నాడు. సరే అని తీసుకెళ్ళి కారులో ఆయన వెళ్ళి ఆ బ్రష్ తీసుకుని అలా కళ్ళు పెట్టాడు. వెంటనే వాళ్ళ తాళాలు భజనలు మొదలు పెట్టేశారు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ కారులో కూర్చున్నాక అప్పటికి నేను దేవుళ్ళో లేను. అప్పుడు అన్నాను, అదేంటి మీరు కళ్ళు పెట్టేదాకా వాళ్ళు భజనలు పూజలు చేయరా అంటే, కళ్ళు లేకుండా దేవత ఎలాగవుతుందండి, అంచేతే నేనంటే చాలా డిమాండ్ అండి ఇక్కడ, నేను కళ్ళు పెడితే తప్ప వాళ్ళు పూజ చేయరు. అయ్యో నాకు తెలియదు, తెలుసుంటే కనుక నీకు కళ్ళు ఇచ్చిన ఆయన్ని ఆరాధించాలి కదయ్యా అందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు కళ్ళు ఇచ్చినోడిని ఆరాధించొద్దా, నాకు ఇంత జ్ఞానం ఇచ్చినోడిని ఆరాధించొద్దా? తర్వాత నేను దేవుడిని తెలుసుకున్నప్పటికీ ఆయన చనిపోయాడు. సరే, ఎనీవే, మనము దేవుని సంతానమై ఉండి చమత్కారంతో నమ్మకూడదు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం మారు మనసు అనే మాటతోటి నేను ముగిస్తున్నాను. మారు మనసు అంటే ఏమీ లేదండి, కొంచెం ఆలోచించండి. మీరందరూ కూడా కొద్దిగా ఆలోచించండి. నేను ఎవరి చేత చేయబడ్డాను, నాలో ఊపిరి ఎవరు తేరు, నాకు ఈ అరికాళ్ళ నుంచి కాళ్ళు చేతుల నుంచి నరాలన్నీ కనెక్షను మెదడుకి ఎవరిచ్చారు, ఇది పాపము ఇది పుణ్యం అని తెలియజేసిన వాడెవరు, ఆకాశం నుంచి వర్షం కురిపించేవాడెవరు, నక్షత్రాలను చేసిన వాడెవరు, భూమిని చేసిన వాడెవరు, ఆకాశాన్ని చేసిన వాడెవరు, ఈ సృష్టిని చేసిన వాడెవరు అని ఇంటికెళ్ళి ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఆయన ఎవరు అని అడగండి, మీతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు దాకా మాట్లాడింది ఆయనే. మారు మనసు అంటే ఏంటో తెలుసా? ముగింతున్నాను. అబద్ధంలో నుంచి నిజంలోకి రావటమే. హల్లెలూయా. అబద్ధంలో నుంచి నిజంలోకి రావటమే మారు మనసు. నేను 40 సంవత్సరాలు అబద్ధంలో ఉన్నాను. నిజంలోకి ఒక రాత్రి కాలం అంతే నేను నిజంలోకి వచ్చేసాను. నిజమైన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, రక్షకుడు ఎవరు తెలుసుకొని ప్రకటిస్తున్నాను. ఇంతవరకు ఇంచుమించు 460 మందికి నేను రక్షణ ఇచ్చాను. కాబట్టి ఆలోచన చేయండి. మీరు ఇంకా దేవుడి మాటలు వినాలనుకుంటే, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే తప్పకుండా ఆదివారం సాయంత్రం ఇక్కడ 6 గంటల నుంచి 7:30 వరకు జరుగుతుంది. మీకు ఇష్టమైతే, బలవంతమేమీ ఉండదు, తప్పకుండా రండి. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, మారు మనసు పొందండి. ఇంటికెళ్ళి నిజదేవుడు ఎవరో అడగండి. నేను చెప్తున్నాను, నిజదేవుడు ఎవరంటే నన్ను నిన్ను భూమి ఆకాశములు చేసిన వాడే నిజదేవుడు. జీవంగల దేవుడు అయిన ప్రభువా, ఈ రాత్రికాలం మందు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రసన్నమణి గారి కుటుంబాన్ని, సుజాతమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. వారికి పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఇక్కడ ఉన్న సంఘాన్ని, ఇక్కడ ఏర్పాటు చేసిన పనిచేస్తున్న పిల్లల్ని, టిఫిన్లు చేసిన పిల్లల్ని అందరినీ దీవించండి. తిరిగి క్షేమంగా గృహాలకు నడిపించండి. అందరినీ మీ ఆత్మతో నడిపించండి. తిరిగి ఆదివారం సాయంత్రం 6 గంటలకు మేము కలుసుకునే కృప అనుగ్రహించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రేపు రాత్రి మరి పెద్ద మిల్లు దగ్గర వేల్పూర్లో నాగేశ్వరరావు ఇంటి దగ్గర తొందరగా వచ్చేయండి. మంచిది, అందరికీ అల్పాహారం తీసుకుని వెళ్ళండి. చెప్తారా?